केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమాః ప్రజాః. లోకంలో ఉన్నటువంటి ఈ మనుషులందరూ ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అటువంటి పూర్వీకులైనటువంటి సప్తర్షులు, సనకాదులైనటువంటి 4 దేవర్షులు, 14 మంది మనువులు అందరూ కూడా భగవంతుని సంకల్పం నుండే పుట్టారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతమ, జమదగ్ని, సనక, సనాతన, సనందన, సనత్కుమారుల వంటి దేవర్షులు, 14 మంది మనువులు, స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తమస, రైవత, చక్షుష, వైవస్వత, ఈ విధంగా 14 మంది మనువులు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా చాలా పూర్వీకులు. భగవంతుని యొక్క సంకల్పం చేతనే వాళ్ళందరూ కూడా ఉద్భవించారు. వీళ్ళ నుండే ప్రపంచంలోని మనుషులందరూ ఉద్భవించారు. భగవంతుడు అపారమైన శక్తివంతుడు. ఆయన యొక్క సంకల్పం చేతనే అతడు లోకాలను సృష్టిస్తున్నాడు. పైన చెప్పిన మహర్షులు కూడా సామాన్యులు కారు. నిర్మలమైన దైవభక్తి సంపన్నులు, పైగా ఆత్మజ్ఞాన సంపన్నులు. అటువంటి మహానుభావుల నుండి జన్మించినటువంటి వాళ్ళు భగవద్భక్తి లేకుండా ఉండడం హాస్యాస్పదం కదా. భగవద్భక్తి లేకుండా కేవలము ఐహిక సుఖాలను అనుభవిస్తూ ఉండడం మహాపాపం కూడా, అటువంటి మహాత్ముల యొక్క జాతిలో జన్మించి. కనుక జనులందరూ తమ పూర్వీకులైనటువంటి మహర్షులను స్మరించి దైవ సంబంధమైనటువంటి ఉత్తేజాన్ని పొందాలి. బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తున్నప్పుడు చివర ప్రవర చెప్పే సందర్భంలో తమ గోత్రములను పురుషుల పేర్లు చెప్పడం ఒక విధి. భార్గవ, వైతహవ్య, సావేదస అని, ఆంగిర, సాంబరీష, యవ్వన, అశ్వత్రయ, ఋషేణ అని తమ తమ వంశంలోని మహర్షులను స్మరించి వాళ్ళలాగా తాము కూడా జ్ఞానాన్ని పొంది తరించాలి అని అర్థంతో ఆ ఋషులను స్మరిస్తూ ఉంటారు. వాళ్ళ వంశంలో ఎంతో మంది భౌతిక శక్తి సంపన్నులు, ఉద్యోగులు, అధికారులు, విద్వాంసులు ఉన్నప్పటికీ ఆ ఋషులనే స్మరించడం వలన జ్ఞానము జీవునికి ముక్తినిస్తుంది, కానీ లౌకిక సంపదలు కావు అని తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమస్త ప్రజలు పైన చెప్పినటువంటి సప్తర్షులు, సనక సనందాదులు మానవుల నుండే జన్మించారని చెప్పడం వలన ప్రతి ఒక్కరికి మూల పురుషులు ఆ మహర్షులే అని తెలుస్తుంది. కనుక ఎవరూ కూడా మేము అల్పులమని, అల్పజాతికి చెందిన వారమని దిగులు పడక్కర్లేదు. ఏ జాతికి, ఏ మతానికి, ఏ వర్ణానికి చెందిన అందరూ ఆ మహర్షుల సంతానమే అని తలచి దైవ ఉత్తేజాన్ని పొందాలి. ఆ మహర్షుల యొక్క పవిత్ర రక్తం ఈ ప్రజలందరిలోనూ ప్రవహిస్తోంది. ఆ సత్యాన్ని తెలుసుకుని జనులు ధైర్యంతో తమ పూర్వీకుల జ్ఞానధనాన్ని, దైవ వారసత్వాన్ని పొందాలి. కనుక ఎవరైనా మీ పూర్వీకులు ఎవరు అని అడిగితే ఫలానా సామాన్య వ్యక్తుల నుంచి పేర్లు చెప్పక నా పూర్వీకులు మహర్షులు అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. తను అల్పుడు అని తలచేవాడు అల్పుడే అవుతాడు. తను పవిత్రుడు, ఋషి వారసుడిని అని తలచేవాడు శుద్ధుడు, జ్ఞానుడే అవుతాడు. జై గురుదత్త.